విజయ డైరీ చైర్మన్గా చలసాని ఆంజనేయులు అనే ఆయన చేత బలవంతంగా రాజీనామా చేయించి తెలుగుదేశం పార్టీ నాయకత్వం తీసుకోవటం అనేది చాలా స్పష్టంగా ఏకపక్షంగా కనిపిస్తుంది. ఎన్నికల్లో నెగ్గిన వ్యక్తిని బలవంతంగా పార్టీ నాయకత్వం రాజీనామా చేయించడం ఏంటి అనే అనుమానం వస్తుంది ఎవరికైనా. అంటే పార్టీయే సుప్రీం, మీరు కాదు అనేటువంటి మెసేజ్ని ఇవ్వాలి అని చెప్పి టీడీపీ నాయకత్వం ప్రయత్నమా, లేక దీని వెనక ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అనేటువంటి అనుమానం వస్తుంది చాలామందికి. విజయ డైరీ అనేది చాలా సక్సెస్ఫుల్ డైరీ, కోఆపరేటివ్ డైరీస్లో. దానికి ఇప్పటికే 2 టర్మ్స్ ఈ చలసాని ఆంజనేయులు అని ఆయన చైర్మన్గా ఉన్నారు. మూడోసారి కూడా డైరెక్టర్గా ఎన్నికై చైర్మన్గా కూడా ఎన్నికయ్యాడు. అయితే చైర్మన్ పదవికి మీరు నామినేషన్ వేయొద్దు, మేము చెప్తాము అని చెప్పారట తెలుగుదేశం పార్టీ అధిష్టానం. కానీ ఆయన వినకుండా ప్రొసీడ్ అయ్యి చైర్మన్గా ఎలక్ట్ కూడా అయ్యాడు. ఎలక్ట్ అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం మంత్రులు దించింది రంగంలోకి. కొలుసు పార్థసారథి గారు మెయిన్గా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొని బలవంతంగా ఆయన చేత రాజీనామా చేయించారు. దీనికి సంబంధించి ఒక ఫోటో వచ్చింది. ఆంజనేయులు గారు ఈ ఒత్తిడి తట్టుకోలేక ఏమో తెలియదు ఆసుపత్రిలో చేరాడు. ఆసుపత్రికి వెళ్ళి కొలుసు పార్థసారథి గారు రాజీనామా లేఖను తీసుకున్నాడు ఆయన దగ్గర నుంచి. ఆ ఫొటోస్ వచ్చినాయి అన్ని పత్రికల్లో. ఇది ఏ రకంగా పార్టీ ప్రతిష్టని పెంచుతుందని చెప్పి తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం అనుకుందో తెలియదు మనకి. ఈలోగా సాక్షి వాళ్ళ కథనాలు ఏమిటంటే హెరిటేజ్ కోసమే ఈ పని చేశారు, విజయ డైరీ బిజినెస్ తగ్గించి హెరిటేజ్ బిజినెస్ని పెంచుకోవడానికి ఉద్దేశపూర్వకంగా లోకేష్ నాయకత్వంలో ఆయన ఆదేశాల మేరకు ఈ విధంగా జరిగింది అనేటువంటి కథనాలను వాళ్ళు ఇవాళ వేసుకున్నారు. అది ఎంతవరకు నిజమో తెలియదు. ఎందుకంటే ప్రైవేట్ డైరీసు, కోఆపరేటివ్ డైరీసు చాలా ఉన్నాయి పోటీగా హెరిటేజ్కి. దానితో హెరిటేజ్ ఎప్పుడూ కూడా గవర్నమెంట్తో ఎటువంటి లావాదేవీలు పెట్టుకోరా ఇప్పటివరకు. దాని ఎన్నాళ్ళ చరిత్రలో గవర్నమెంట్తో పెట్టుకోకుండానే హెరిటేజ్ కంపెనీ అనేది బాగా ఎదిగింది చాలా కాలం నుంచి. కాబట్టి ఇప్పుడు ఇంతకాలం తర్వాత కృష్ణా మిల్క్ యూనియన్ విజయ డైరీని దెబ్బతీస్తే మనం బాగుపడతామని చెప్పి అనుకుంటారా అనే అనుమానం వస్తుంది ఎవరికైనా. అది నిజమో కాదో తెలియకపోయినా ఈ విధంగా బలవంతంగా ఒక ఎన్నికైన వ్యక్తి చేత రాజీనామా చేయించడం అనేది, ఆ దృశ్యం, ఆ ఫోటో ఏదైతే ఉందో అది మాత్రం ఖచ్చితంగా చాలా నెగిటివ్ ఇమేజ్ని పంపిస్తుంది జనంలోకి. పార్టీ కావాలా, పదవి కావాలా తేల్చుకోండి అన్నారు అని చెప్పి వార్తలు. అంటే అర్థం ఏంటి, ఈ చలసాని ఆంజనేయులు అని ఆయన తెలుగుదేశం పార్టీ వాడే, కానీ మేము చెప్పినటువంటి వ్యక్తులు మాత్రమే అక్కడ ఎన్ని కావాలి అని తెలుగుదేశం పార్టీ అధిష్టానం అనుకుంటోంది. అంతేగాని స్థానికంగా మీకు బలం ఉందా, మీరు ఎక్కువ పాపులరా, ఎక్కువ మందికి మీరు ఆమోదయోగ్యమా అనే విషయాలు అనవసరం. మేము ఎవరిని చెప్తే వాళ్ళని మీరు ఎన్నుకోవాలి అనేది క్లియర్గా అర్థమవుతోంది దీన్ని బట్టి. గతంలో కాంగ్రెస్ పార్టీ ఇట్లానే ఉండేది. వాళ్ళు ఢిల్లీలో కూర్చొని ముఖ్యమంత్రి ఎవరు ఉండాలి అని డిసైడ్ చేసేవాళ్ళు. అట్లా డిసైడ్ చేయడం ద్వారా మరి ఒక టర్మ్లోనే 3-4 ముఖ్యమంత్రులు మార్చేవాళ్ళు. సీల్డ్ కవర్ పాలిటిక్స్ అనేవాళ్ళు అప్పట్లో. అంటే ఢిల్లీ నుంచి ఒక కవర్ వస్తుంది, ఫలానా వాళ్ళని మీరు ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలంటే ఎన్నుకోవాలి. అంతేగాని యాక్చువల్గా ఎమ్మెల్యేలకి ఎవరు ఆమోదయోగ్యుడు, ఎవరికి ఎమ్మెల్యేలు ఎక్కువ బలం ఉంది అనే విషయాలు అనవసరం కాంగ్రెస్ పార్టీకి, ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు. అందువలనే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. యాక్చువల్గా ఈ రకమైన సీల్డ్ కవర్ పాలిటిక్స్ వ్యతిరేకంగా ఎన్టీఆర్ రాజకీయాలకు వచ్చారు. ప్రజలకి ఎవరు ఆమోదయోగ్యులైతే వాళ్ళని ఎన్నుకోవాలి, కానీ ప్రజాస్వామ్యయుతంగా ఎవరో ఢిల్లీలో కూర్చొని నిర్ణయించడం ఏంటి అని. అయితే దురదృష్టవశాత్తు ఇవాళ తెలుగుదేశం పార్టీ కూడా అదే పని చేస్తోంది. విజయ డైరీ అనేది ఒక చిన్న అంశమే కావచ్చు, కానీ ఆ డైరీకి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన వ్యక్తిని బలవంతంగా మరి పదవికి రాజీనామా చేయించారు అంటే అధిష్టానం ఎంత ఏకపక్షంగా ఉంది, మేము ఎవరిని చెప్తే వాళ్ళనే కూర్చోబెట్టాలి ఆ సీట్లో అనేటువంటి ధోరణిలో ఎట్లా ఉంది. చాలా బేసిక్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి ఇందులో. ఆ కృష్ణా మిల్క్ యూనియన్ అనేదానికి, లేక విజయ డైరీ అనేదానికి ప్రభుత్వానికి సంబంధం ఏంటి? వాళ్ళు ఎవరిని కావాలంటే వాళ్ళని ఎన్నుకుంటారు, ఎన్నుకోవాలి ఐడియల్గా. కానీ ఇవాళ ప్రతి విషయంలో ప్రభుత్వం యొక్క పాత్ర, ప్రభుత్వం అంటే అధికార పార్టీ, ఇది అది అని లేదు. ప్రతి దాంట్లో జోక్యం చేసుకోవాల్సిందే, ప్రతి దాంట్లో మాకు కంట్రోల్ ఉండాల్సిందే. ప్రజల్లో ఎవరికి బలం ఉంది అనేది కాదు పాయింట్. మేము ఎవరిని చెప్తే వాళ్ళని ఎన్నుకోవాలి, మేము ఎవరిని చెప్తే వాళ్ళే ఆ సీట్లో కూర్చోవాలి. ఈ జాడ్యం అన్ని పార్టీలకే ఉంది. కానీ ఇటువంటి జాడ్యానికి వ్యతిరేకంగా
ఆవిర్భవించినటువంటి తెలుగుదేశం పార్టీలో కూడా ఇది ఇంత వేళ్ళూనుకోవడం అనేది నిజంగా ఆశ్చర్యకరం.